హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఆహా ఓహో ఏంటి ఆహా ఓహో అంటున్నాడు అనుకుంటున్నారా? ఇవాళ ప్రోమో చూస్తే అంటే వీకెండ్ ప్రోమో చూస్తే మీరు కూడా నాకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ అవుతారు. అలా ఉందండి ప్రోమో. సూపర్ అంటే సూపర్ ఉంది. ప్రోమో విషయాలు చెప్పే ముందు ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం నాకు బూస్టప్ ఇవ్వండి. ఊకే మిమ్మల్ని అడగ నాకు మంచి అనిపిస్తలేదు, అయినా తప్పదు. ఓకే, నాగార్జున గారా మజాకా? అసలు ఏమన్నా ఫైర్ అయ్యాడు ఎలా? సూపర్ అంటే సూపర్ ఫైర్. అసలు ఆ ఫైరింగ్కి నాకే భయం వేసింది. అంత ఫైర్ అయ్యాడు నాగార్జున. నేను ఇందాక వీడియోలో చెప్పినట్లే రమ్య అలేక చిట్టి పికల్స్ రమ్యని కన్ఫెక్షన్ రూమ్లో పిలిచి కిరీటం పెట్టుకొని ఉంది. అమ్మ రమ్య, కిరీటం పెట్టుకోగానే రాణులు అయిపోరమ్మా. మనం మాట్లాడే విధానం, మనం మాట్లాడే పద్ధతి, మనం చేసే పనులను బట్టి రాణులు అవుతాం, రాజులు అవుతాం. ఏదైనా ఫస్ట్ మన నోటి వాక్కు మంచిగా ఉండాలమ్మా అని ప్రేమగా చెప్తూనే గట్టి వార్నింగే ఇచ్చాడు. ఇదంతా వింటున్న పక్కనే నిలబడ్డ కళ్యాణ్ ఇంత వార్నింగ్ ఇస్తున్నాడే నాగార్జున గారు అని అప్పటికే షాక్గా చూస్తున్నాడు. అసలు ఏమైందా అని. ఇంతలో నాగార్జున గారు ఒక వీడియో ప్లే చేస్తాను, చూస్తావా రమ్య? కళ్యాణ్ నువ్వు కూడా చూడు అని చెప్పేసరికి ఒక వీడియో ప్లే చేస్తారు. ప్లే చేయగానే అందులో మనం మాట్లాడుకున్నట్టు అసలు ఏంటి కళ్యాణ్ అమ్మాయిల పిక్చర్లాగా వివరిస్తున్నాడు. ఊకే భుజాల మీద చేయడం, చేతుల మీద చేయడం, ఏంది ఇది? నాకైతే ఇరిటేషన్, నేనైతే చెప్పు తీసుకొని కొడుదును అనే మాట ఆ వీడియోలో ఉంటుంది. ఇంబడే కళ్యాణ్ అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఏం రమ్య, నువ్వేమన్నా కళ్యాణ్ని ఎప్పటి నుంచో చూస్తున్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావా? అలా ఎలా మాట్లాడుతావు? అమ్మాయిలు పిచ్చోడు అని ఇది పద్ధతేనా అని సీరియస్ అవుతూనే ఆడియన్స్ని అడుగుతాడు. ఆడియన్స్, కళ్యాణ్ మీద మీ అభిప్రాయం చెప్పండి, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తాడు, పోల్ ద్వారా మీ అభిప్రాయాన్ని చెప్పండి అనేసరికి పాపం కళ్యాణ్ దరిద్రము, రమ్య అదృష్టము 50-50 ఛాన్స్ ఇస్తారు. చూసావా కళ్యాణ్, 50-50 ఛాన్స్ ఇచ్చారు అని అంటాడు. నెక్స్ట్ రీతు పవన్లని పిలిచి అసలు మీరు ఏ జోన్లో ఉన్నారో చెప్పండి అమ్మా అని రీతులు అడుగుతాడు. సార్ మేము కంఫర్ట్ జోన్లో ఉన్నాం సార్, నాకు చాలా కంఫర్ట్గా ఉంటాడు పవన్, ప్రతి విషయంలో సలహాలు ఇస్తుంటాడు, ఫ్రెండ్షిప్ తప్ప మా వద్ద ఏం లేదు సార్. అవునా అని నాగార్జున వెటకారంగా చూస్తాడు. అవునా అమ్మా అని వెటకారం చూస్తూనే అయితే ఒకసారి వీడియో చూడమ్మను అని వీడియో ప్లే చేస్తాడు. అందులో డిమాండ్ పవన్ రమ్యతో మాట్లాడుకుంటూ నాకు రీతు మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేవు, రీతో నాకు ప్రేమ లేదు, ఏం లేదు, ఓన్లీ ఫ్రెండ్షిపే అని అనేసరికి ఆ వీడియోలో రీతు షాక్. ఇప్పుడు చెప్పమ్మా నీ కంఫర్ట్ విషయం ఇప్పుడు చెప్పు, కంఫర్ట్ జోనేనా అనేసరికి రీతు, సార్ ఇప్పుడంతా నాకు అర్థమైంది, ఇప్పటి నుండి నా గేమ్ నేనే ఆడతా, ఎవరితో సంబంధాలు పెట్టుకోను, ఎవరితో ఏ రిలేషన్షిప్ నాకు వద్దు, ఏ కంఫర్ట్ జోన్ నాకు వద్దు, ఏ ప్రేమలు నాకు వద్దు, నా గేమ్ నేను ఆడతా అంటూ సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏం పవన్ నీకెలా ఉంది కంఫర్ట్ జోన్? రీతితో కంఫర్ట్ జోనేనా అంటే నిజం సార్, నేను ఫ్రెండ్షిప్పే సార్, నాకు ఎలాంటి ఉద్దేశం లేదు అంటే సేమ్ మళ్ళీ అదే వెటకారం చెప్పు. అవునా పవన్ అని వెటకారం చూస్తారు నాగార్జున. మళ్ళా ఇక్కడ కూడా ఆడియన్స్ విన్నారు కదా, వీళ్ళది ఫ్రెండ్షిప్పా లవ్వా, పవన్ చెప్పేది నిజమా కాదా అని పోలింగ్ పెడితే బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం 100% నిజం కాదు అనే పోలింగ్ వస్తుంది. వెంటనే నాగార్జున గారు షాక్ అయ్యి, ఏంటయ్యా ఫస్ట్ టైం యునానిమస్ రిపోర్ట్ వచ్చింది పవన్, ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు ఇలాంటి ఓటింగ్ బిగ్ బాస్లో, 100% నీకు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి ఇట్స్ పెడతాడు. ఇక నాగార్జున గారు నాకు నైతే వస్తుంది, మొత్తం వీడియోలు చూపెట్టి మరీ క్లాస్ బిగుతాడు. చివరికి మళ్ళీ తనుజని పిలిచి కన్వెన్షన్ రూమ్కి, అమ్మ నీకు వీడియో చూపెడతా చూడు నువ్వు కూడా ఇక అన్నట్టు చూపిస్తాడు. అందులో మాధురి, రమ్య ఇద్దరు తనుజ గురించి డిస్కస్ చేసినట్టు ఉంటుంది వీడియోలో. మాధురి ఏముంటుందంటే చప్పట్లు 2 చేతులతో కొడితే చప్పట్లు అవుతాయి, ఒక్కవైపుతో చప్పట్లు కావు అన్నట్టు మాట్లాడుతుంది. అంటే అక్కడ అర్థమైంది కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. తనుజ ఎంకరేజ్ చేయకపోతే కళ్యాణ్ ఎందుకు ఇలా ముందు ఇంకా బిహేవ్ చేస్తాడు? అక్కడే కట్ చేస్తే ఇంతవరకు వచ్చేదే కాదు అనుకుంటూ మాధురి, రమ్య వాళ్ళిద్దరి మీద చెప్పుకుంటూ ఉంటారు. ఆ వీడియో చూసి తనుజ ఎంపడే షాక్. ఇక నెక్స్ట్ తనుజని బయటికి పంపించిన తర్వాత బ్రేక్ తర్వాత ఇమాన్యుల్ పగిలిపోద్ది అంటూ సీరియస్గా నాగార్జున చెప్తాడు.
ఇంతటితో ప్రోమో ముగిసిపోద్ది. ఓరి దేవుడా, అసలు నాకైతే ఆ ప్రోమో చూస్తే అసలు నైట్ ఎప్పుడైద్దా, 9 ఎప్పుడైద్దా, బిగ్ బాస్ ఎప్పుడు చూద్దామా అన్నట్టుంది. అంత ఫైర్ నా నాగార్జున గారు, అంత ఫైర్ అంటే ఫైర్. ఇదండి వీకెండ్ ప్రోమో విషయాలు. ఓకేనా, నేను మీ రఫీక్ కింగ్ సైనింగ్ ఆఫ్. బాయ్.